నాకు వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను ఇంటికి వచ్చే వరకు లేట్ అయింది. అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంది డాడీ? అంటే ఇలా డిసెంబర్ 31 గారా ఎండి వెంకి మీ ముగ్గురం కలిసి 31 దావత్ చేసుకుంటాను. అదేమన్నా ఇంపార్టెంట్ పనా అనే డాడీ? ఏం పని ఉన్నది గంటకన్నా లేట్ అవుతాను. ఏందే మీరు ఊకే గుచ్చి గుచ్చి అడుగుతాను? డిసెంబర్ 31 అంటే కామన్ గా పార్టీ ఉంటదిగా, అదేమన్నా ఊకే వస్తుంది, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అబ్బో అప్పుడు తప్ప ఇంకెప్పుడు దావత్లో కోనట్టు ఓవరాక్షన్ చేయకు, లగ్గం అవుతుంది. అబ్బా మళ్ళా లాగానే పూజి అద్దే నువ్వు ఉన్నావు కదా, సరే చేస్తే చెయ్యి నీ ఇష్టం. గిదే ఓరక్షణ అంటే మా అమ్మ అనేది నువ్వు చేసుకునే లగ్గం కాదు, చింతబరిగెలతో చేసే లగ్గం. చేసుకుంటావా? అమ్మో గాలాగమా అద్దే, సరే కానీ నేను ఇంటికి వచ్చే వరకు లేట్ అయింది. డాడీ నువ్వెప్పుడు మీ దోస్తులతోనే చేసుకుంటావా అనే పాట? ఇవాళ ఇంటికాడ ఉండు, మనం 31 దావత్ ఇంటికాడనే చేసుకుందాం. ఇంట్లోనా? ఏ అద్దు, మేము బయటనే చేసుకుంటాం పార్టీ. అయితే అక్కడనే తిను, అక్కడనే ఉండు, అక్కడనే వండు, ఇంటికి రాకు. మంచిగా చెప్పినావు మమ్మీ. అగో నన్ను గట్లా అంటారు. ఎప్పుడు ఊర్లోనే పార్టీలు వేసుకుంటే ఎప్పుడు ఊరు వినబడే తిరుగుతావా డాడీ? అప్పుడప్పుడన్నా మనం ఫ్యామిలీ పార్టీలు చేసుకోవద్దా? ఈ ఒక్కసారి దోస్తుగాళ్ళతో బయటనే పార్టీ చేసుకుంటానే ప్లీజ్. అట్లయితే చెప్తానగా, ఆన్నే తిను, ఆన్నే ఉండు, ఆన్నే వండు, ఇంటికి రాకు. చీని అవ్వ, ఎప్పుడన్నా ఏమన్నా అంటే చాలు ఆన్నే ఉండు ఆన్నే వండు అంటావు, నీ కోపం చల్లగుండా. మమ్మీ కోపం అంతే, చల్ల ఉండదు ఉడుకుండేది, గట్లనే ఉంటది. అబ్బో సరేతి, మీ మాటనే ఏంట. నాయన బంగారం. మా బంగారం ఎత్తి. సరే పారాజును మా దోస్తుగాళ్ళని మన ఇంటికే రమ్మందాం. సరే డాడీ, పాపోయి చెప్పద్దాం. ఏమైందే? ఎవరో అత్త అన్నారు, ఇంకా అత్తలేరు. అగో నన్ను అడిగితే నాకేం తెలుసు, గా ముద్దోడు ఉన్నాడు కదా, గాన్నే అడుగు. అవరా ముద్దోడా, మీ దోస్తు ఎవరో అత్త అన్నారేమో కదా, ఇంకా అత్తలేరు. వచ్చేదాకా ఆగత్తలేదానే, పాస్ ఉండదానా? ఆవు మాగాని పెడతాయి ఎవరి పాస్వర్డ్. ఆవు మేమే అడుగుతాం 2 రోజులకు ఒకసారి మొగాలు. ఏ ఆపురి మీ పాస్ వాళ్ళు అవి వస్తారు వాళ్ళు. అరే ఎండి, ఈసారి మనం 31 దావత్ బయట చేసుకుంటూ, నాకు వీలు కాదు, సారీ. గంతగానో ప్లాన్ చేసుకుంటే ఇంకా మామ అంతా తుస్సేనా? జై తుస్. తుస్సుగాలు బుస్సుగాలు 31 దావత్ మా ఇంట్లోనే చేసుకుందాం, అందరు మా ఇంటికే రాలి, బయట అద్దేమని. అవును ఈసారి బయట అద్దేమద్దు, మా ఇంటికానే దావత్ చేసుకుందాం. అట్లనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుందాం, కేక్ కూడా కట్ చేద్దాం. అమ్మో మీ ఇంటికాడ పార్టీనా? అసలే పూజక్కకు కోపం ఎక్కువ. బయట అయితే మస్తు ఎంజాయ్ చేయొచ్చు, డాన్స్ కూడా చేసుకోవచ్చు. మళ్ళా మీ ఇంట్లో డిస్టర్బ్ అవుతుంది, అద్దు అంటే ఎట్లా? కరెక్టే, బయట పార్టీ చేసుకుంటే ఫుల్ ఫ్రీడమ్ ఉంటది, ఇంట్లో అయితే అద్దు. మీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, ధూమ్ ధామ్ చేయొచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నేను మీకు మాట ఇస్తున్నా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను చూసుకుంటా. మీ అందరికి మంచిగా చికెన్ ఫ్రై చేస్తా, మీకు తెల్లగాళ్ళు తెప్పిస్తా, స్ప్రైట్ థమ్స్ అప్ కానంటే ఫ్రూటీ కూడా తెప్పిస్తా. ఇంకా న్యూ ఇయర్ కు కేక్ కట్ చేద్దాం, ఫుల్ ఎంజాయ్ చేసి ధూమ్ ధామ్ చేద్దాం. నీ కక్కుర్తి పాడగాను. ఏంటి జున్ను ఏమంటున్నావు? కక్కుర్తా? ఏం లేదన్నా, ప్రకృతి అంటన్నా. అవునా, సరే సరే. ఓకే మామ, మా అందరికి ఓకే, మీ ఇంటికన్నా పార్టీ చేసుకుంటాం. వచ్చేటప్పుడు అయితే మేము ఉట్టిగా నచ్చుడు కదా. ఏం లే, ఉట్టి ఎందుకతో బట్టలు వేసుకొని రా, ఉట్టి ఎందుకతో బట్టలు వేసుకొని రా. అట్లా కాదే నేను అనేది, రాంగ్ అయితే మేమేం తెచ్చులేదు అంటన్నా. బోల్పాలాలు, చికెన్, కూల్ డ్రింక్స్ మీరే తెస్తారు కదా. ఏ నువ్వు ఆగే, పార్టీ వాళ్ళ ఇంట్లో అయినప్పుడు మనం ఏమైనా తీసుకుపోతే వాళ్ళకి మర్యాద ఉంటుందా అనే, మనం ఏం తీసుకుపోలేదు. కరెక్టే, ఊపుకుంటూ ఉట్టిగానే పోదా. మీరు ఉత్తానే ఊపుకుంటే మరి పార్టీ ఎట్లా చేసుకుండు? మరి ఏం చేసుడు? మేమేమన్నా తీసుకొచ్చుడా? ఎందుకని ఊపుకుంటా వచ్చి బగ్గ తినిపోయారు మీ బక్క మోకాలకు. నేను ఒక్కనే అన్ని తీసుకురావడం కష్టమైంది కదా, మీకు తోచిన హెల్ప్ మీరే. మనిషి కొన్ని పైసలు ఇవ్వాలి, మా డాడీ చికెన్, కేక్, కూల్ డ్రింక్స్ కొన్ని తీసుకొస్తాడు. వీలైతే వచ్చేటప్పుడు ఓవళ్ళు నేవలు కారం పొడి, ఓవళ్ళు పోలు, ఉల్లిగడ్డలు తీసుకురాలి. ఇక దానికి మీ ఇంటికాడ పార్టీ అని పేరెందుకు? ఏదో మీరే పెద్ద పార్టీ ఇచ్చినట్టు బిల్డప్. మరి పుక్కిడికట్టే మెక్కిపోదాం అనుకుంటారా? సరే తీ మామ, మీ ఇంటికి అందరం వస్తాం, అక్కడనే కలిసి అందరం పార్టీ చేసుకుందాం. సరే వెంకీ, అందరికి థ్యాంక్స్. అప్పటికి పార్టీ చేసుకుందాం రాండి. ఏంద్రా వెంకిది? ఏ నువ్వు ఉండరా, ఈ ప్లాన్ మనకే బెటర్. పూజ అత్తతోని మొత్తం వండియచ్చు, మనకు అండుడు తప్పుతుంది. అవునవును, మంచిగా మనం తినొచ్చు. అవునవును, మొన్న మనం పైసలు అనుకున్నాం కదా, మనిషికి 1000 రూపాయలని.
100-200 తక్కువైనా మంచిదే, జిత్తు మామకి ఇయ్యరు. ఆవు గంతే మరి. మా ఇంటికాడ పార్టీ అంటాను కదా, మన అవసరం తిరుగుతుంది, అన్నకు దిగుల తిరుగుతుంది. సరే, అందరు పైసలు జిత్తు మామకు పంపుర్రి, అప్పటికి పార్టీలో కలుద్దాం. అవ్వ చూడు మమ్మీ, వర్రంక పని ఉన్నప్పుడేమో ఒక్కరు కూడా రాలేదు, ఇప్పుడేమో పని అంతా అయిపోయినాక తింటానికి పందు లెక్క వస్తాళ్ళు. మాకు వినబడ్డది. ఇనవాడల్లానే అంటన్నా. ఇగో అందరు ప్లేట్లు తీసుకోరు, చికెన్ మంచిగా దగ్గర కానీ పట ఎత్తు. ప్లేట్లు పట్టును రేట. ఏ ఆగురు, మీ లొల్లి సల్లగుండా. ఎప్పుడన్నా తిన్నరా లేదా? అందరికి ఎత్తా కదా. కోతులు కొబ్బరి చిప్పకి ఎగబడ్డట్టు చెయ్యకుల్లి, అందరికి ఎత్తదిగా. ఎందుకు ఆవేశపడతాను? ప్లేట్లు ముందటికెట్టు లేస్తుంది అందరికి. సరే అయితే నాకు ఫస్ట్. నాకు ఫస్ట్. మీరిద్దరు ఆగురి, నాకు ఫస్ట్. మీరు ఆగురి, నాకు మీకు చెప్తారు నాకు ఫస్ట్. మీకు చెప్తారు నాకు ఫస్ట్. ఏమో రుతురు, నాకే ఫస్ట్. ప్లేట్ల గంగలో నాకే అత్త ఫస్ట్. నిజంగా కోతులేనే, ఇలా కొబ్బరి చిప్ప అయితేనే కరెక్ట్. జున్ను కోతులు మూతలో అనకు. సరే అక్క, సారీ. ఏ ఆగురు, ఇవ్వాలి లొల్లు పెట్టుకోకుర్రి కానీ అందరికి ఎత్త పట్టుర్రి. పూజీ, మీరు స్ప్రైట్ తాగుండే, మేము కిందకు పోయి తెల్లాలి. స్ప్రైటా? స్ప్రైట్ మాకేమద్దు, మేము కూడా తెల్లగలేదు అవుతాం. ఏ విశాల చాలా ఆపు, వాళ్ళు తెల్లగా లేదా అని మన స్ప్రైట్ తాగు. ఈతకళ్ళు తాటికళ్ళు ఆరోగ్యానికి మంచిదే కదా, ఏమైతుంది తాగుదా. ఓ పోరగాళ్ళు మరీ ఎక్కువ కక్కుర్తి పడకుర్రి, సపరేట్గా స్ప్రైట్ తాగుర్రి. సరే ఇక స్ప్రైట్ తాగుతాం, పోయుర్రి. తిన్నాక తాత్పరం తాగుదాం, ఫస్ట్ అయితే తినుర్రి. ఇక మీ తినుడు అయిపోయింది కదా, మీరు కిందికి పోయి తెల్లగలు తాగి రాపోర్రి, మేము స్ప్రైట్ తాగుతాం. సరే తాగేద్దాం, పారా పోయి తాగేద్దాం. నానరే మెల్లారా ఇంకేరే, మనకి ఇంత తాగినా కానీ తాగనట్టున్నాయి ఎవరా. వీళ్ళేంది అట్టి తెల్లగాలికి గిట్ల చేస్తారు. మీద ఫోన్ రారే. ఎవరు చేస్తాను రా? అరే లేరా, నువ్వేంద్ర నావినామన్ను. సారీ రా, లేస్తాను. అమ్మా ఏంద్రా భూమి అంతా గుండ్రా తిరుగుతుంది. అరే మీరేంద్ర అక్కడ కింద పడ్డారు, నా లెక్క స్టడీగా ఉండాలి. ఏదో గింతంత తాగి రమ్మంటే పీకలు తాగచ్చి రాను రాను రాండి. అత్తనా కానీ మీరైతే ఫస్ట్ వాటర్ పెట్టుర్రి. మ్యూజిక్ డీజే వచ్చిందా? మ్యూజిక్ లేదని నన్ను పాటలు పెడతారు ఇంకా పాట అంటే జామ్ ఉండాలి. మా పాటలు పెడతారు. రే మీకు పాటలేగా అన్నారా? ఏ పూజీ, మా దోస్తు గారు డాన్స్ చేస్తారు, పాటలు పెట్టు మంచిగా. పాటలే కదా పెడతాను నాగుర్రి. ఏదో కింద ఉంది, తెచ్చుకున్నాడు కాదు. అతను పాత పెట్టు, డీజే తిల్లు పాత పెట్టు. పోనీ మీరు కూడా పోయి ఎగురుపోరి, నేను పాట పెడతా. లేరి
డీజే తిల్లు ఫాదర్ ఆగురే ఇప్పుడు నేను ఒక్కనే చేస్తా నాకు సోడ పిన్నమ్మ సాంగ్ అయ్యరే సరే సరే. అయ్యో సెల్లులో ఛార్జింగ్ అయిపోయింది కదా. మరేం పర్లేదు మీ నోరు ఉన్నాయిగా మీ నోర్లతో వాడు రీ మొయ్ మొయ్ మరదలు సయ్యా మరదలు సయ్యా ఏమైందిరా ఇప్పుడేమన్నావు? మరదలు సయ్యా బావల సయ్యా రే నన్ను 12 లేపుర్రా కేక్ అడిగేద్దా నాకు ముక్కిచ్చారా అది నా మూతి కాదురా ముడ్డిరా ఎట్లా ఉందిరా మెత్తగా ఉబ్బినట్టుంది. గాలే ఇంకా నిమిషాలు డాడీ ఇంకా 5 నిమిషాలు ఉందన్నపో కేక్ తీసుకురాపో కట్ చేద్దాం. తీసుకొస్తా. ఓ పొరగాళ్ళు తాగిన మత్తు దిగిందా లేదా? తాగిన మత్త ఎవరు తాగి నువ్వు తాగినావాలే నాకు అసలు మేము తాగలే కేక్ తెప్పరు. అరే జున్ను మా అందరికంటే నువ్వే చిన్నదానివి కారా, నువ్వే కేక్ కడిగిరా. సరే కడిగేస్తా. హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ జున్ను హ్యాపీ బర్త్డే టు అరే మొద్దోడా ఇవాళ జున్ను బర్త్డే కాదు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అని మనం కేక్ తెచ్చుకున్నాం. అది కూడా గుర్తులేదా నీకు? న్యూ ఇయర్ కదా పండుగ మర్చిపోయినా.
వీనికి తెల్లగాలు బాగా ఎక్కినట్టున్నది. కరెక్టేరా. ఈ 12 అవుతాను కేక్ కట్ చేయరి. జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరంలో మీరు కొత్త కొత్త ఆలోచనలతోని కొత్త కొత్త విజయాలతోని ఇంకా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం మన అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని, అలాగే మన ప్రయాణం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం నుండి మరో కొత్త సంవత్సరం వరకు మనలో చాలా డెవలప్మెంట్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరంలో వర్షాలు మంచిగా పడి మంచిగా పంటలు పండి అందరూ ఎండాకాలం కూడా సల్లా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అసలు ఈ న్యూ ఇయర్ మనది కాదు, మన తెలుగు వాళ్ళకు కొత్త సంవత్సరం ఉగాది. జనవరి 1 అనేది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ న్యూ ఇయర్ గా జరుపుకుంటారు కాబట్టి మనం కూడా జరుపుకోవచ్చు. సరే మమ్మీ, మీ అందరికీ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.